నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎందుకని కవిత పదే పదే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతుంది? అదేవిధంగా టార్గెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పి చేస్తానికి రీజన్స్ ఏంటి? వాస్తవానికి ఇప్పుడు కొత్త రకమైన చర్చ నడుస్తుంది. తెలంగాణలో దాదాపు పుష్కర కాలం క్రితం జరిగినటువంటి అభివృద్ధి తప్ప కొత్తగా ఏం లేదు అని చెప్పేసి చాలామంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలే అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 24 లక్షల కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఇదంతా తీసి పక్కన పెడితే తెలంగాణలో గతంలో హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, అటు రింగ్ రోడ్లు కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ ఏపీలో ఉన్న కూటమే తెలంగాణలో కూడా రాబోతుందా? వస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి ఒక పూర్తి పునాదులు తొలగిపోతాయనే భయంతోనే ఇప్పుడు గతంలో తండ్రి చేసిందే కవిత చేస్తుందని చెప్పి చర్చ. దీని నుంచి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు కవితకి గుర్తింపు కావాలంటే పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవాలా. పవన్ కళ్యాణ్ అయితేనే కవితకి కొంచెం ప్రజల్లో మళ్ళా హోష్ వస్తుందా? ఓ ఈవిడకి పవన్ కళ్యాణ్ తిడుతోంది, ఓ కవిత అని అనుకుంటారా? ఎందుకంటే ఒక లిక్కర్ స్కామ్ నుంచి ఇంకా ఆవిడ బయటపడలా. ప్రజలేం మర్చిపోలేదు. మీరు ఎంత మీ అటైర్ మార్చుకున్నా కూడా మీరు చేసిన పనులు ఎక్కడికి వెళ్ళిపోవు కదా. ఇంకా కంప్లీట్ కేసు అదే చెప్తున్నా, కంప్లీట్గా కేసు కూడా క్లోజ్ అవ్వలేదు. మరో పక్క అసలు నన్ను అడిగితే అసలు తండ్రిని ఎందుకు తిట్టారు మీరు? తండ్రి అనేవాళ్ళు అయితే మీరు ఎక్కడుంటారు కవిత ఈరోజు? అసలు ఆ రోజు ఉద్యమంలో మిమ్మల్ని పక్కన పెట్టుంటే మీ తండ్రి అనుకుందాం ఓ నిమిషం, కొడుకు ఇంపార్టెన్స్ ఇచ్చి కూతుర్ని పక్కకు పెట్టుంటే అసలు ఇవాళ కవిత ఎక్కడ ఉంటారు? అందుకని అసలు తండ్రిని తిట్టడం ఏంటి? తండ్రి చేసినవన్నీ కూడా గుట్లు మట్లు అన్నీ ఆవిడే కదా బయట పెట్టింది. మళ్ళీ తండ్రిని పొగుడుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇప్పుడేంటో కొత్తగా జగన్ని పొగుడుతోంది, మావిగారిని పొగుడుతుంది. అమరావతి మీరు కట్టుకోలేరు, ఒక రాజధాని కట్టుకోలేరు అంటుంది. మళ్ళీ జగన్ మావిగారిని అద్భుతంగా ఉందంటుంది. అంటే క్లారిటీ లేదు, మనిషికి క్లారిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి పీఠం ఒక్కటే ఆవిడ కళ్ళ ముందు ఉంది. దానికి మీరు ఇప్పుడు దాన్ని ఏమంటారు, తెలంగాణ తల్లిలాగా అయిపోతే కుదరదు కదా. నేను ఏమన్నాడు కేటీఆర్, తెలంగాణ తల్లికి ఉన్న వడ్డాణం ఎత్తుకెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే మోడిఫై చేశాడు ఆయనని, తెలంగాణ తల్లిని. ఎవరికి తోచినట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఏమైందంటే ఇప్పుడు మీకు జోకర్ లాగా అయిపోయారండి ఎవరికి వాళ్ళు. ఒక సీరియస్నెస్, ఒక కమిట్మెంటు మీరు చూస్తున్నారా? మీరు అక్కడ జగన్ని చూసారా రకంగా, ఇక్కడ మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తున్నారు. సేమ్ మీరు కావాలంటే చూడండి, అంత మక్కి అంటాం కదా, అలాగే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడం, దాదాపు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, పెట్టుబడులకి ఇస్తున్నటువంటి హెల్ప్ కావచ్చు, మనం చూస్తున్నాం. అటు పోలవరం కావచ్చు, మిగతావన్నీ కూడా. అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒక సమస్య ఉంది. నీటి సమస్యల గురించి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ కూడా చేశారు ఆయన. కానీ ఎప్పుడైతే అటు కేసీఆర్ కానీ, లేదంటే ఇటు కవిత కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళందరూ కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేస్తున్నావు అని చెప్పి మాటలు ఏదైతే వచ్చాయో, అప్పటి నుంచి ఆయన తెలంగాణ వాదాన్ని కోల్పోతానేమో, మళ్ళీ నేను రానేమో అనేటువంటి ఒక భయంలో, అంటే కేసీఆర్, కవిత, కేటీఆర్లో రేవంత్ రెడ్డి పడి బనకచర్ల వీటన్నిటికీ కూడా కొంత ఇబ్బంది చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకున్నంటే ఆపారు. అది చాలా అసలు అవసరం లేదండి. 2000 మందితో ఒక సభ పెట్టుకుంటే పెట్టుకో అని ఉండాలి. వీళ్ళకి భయపడి మానేశాడు ఆయన. చిత్రంగా ఉంది. ఎందుకు చిత్రంగా ఉందంటే, మీరు అన్నట్టుగా కవితకి సంబంధించిన వ్యక్తి ఎవరు పేరు మర్చిపోయాను నేను. నీళ్లు కిందకి పారుతున్నాయట. మరి నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరు కానీ చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం. మరి ఇప్పుడు పైనుంచి వచ్చే నీరు కిందకే వెళ్తుందా, పళ్ళల్లోకే వెళ్తుందిగా. అది ఆంధ్రాకి వెళ్తే మనం ఏం చేస్తాం? ఆ వేస్ట్ అయిపోయిన నీళ్ళకి వీళ్ళు కట్టుకుంటామంటే బనకచెర్ల అవి ప్రాజెక్టు మీరు ఎందుకు వద్దంటారు? అంటే మీకు ఏది తెలీదా? నదుల ప్రవాహం గురించి తెలీదా? లేకపోతే నీరు ఎలా వెళ్తుంది, ఎందుకు పోతుందో, పోయిన నీళ్ళు వాళ్ళు వాడుకుంటే. అంటే మనిషి స్వార్థపరుడు తప్ప ప్రజా శ్రేయస్సు అనేది ఎవడో ఆలోచించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే ఈ నదులు అయితే రాలేదుగా, గత నుంచి ఎప్పుడు ఉన్నాయండి. అదే అంటున్నా. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళకూడదు అనుకున్నాడు, అవకాశం వచ్చినా, ప్రధానమంత్రి అవకాశం వచ్చినా, అయ్యే అవకాశం. కానీ ఒక తెలంగాణ ఉద్యమం చేసి 10 ఏళ్ళు
ఒక తెలంగాణకి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు 2 టర్మ్స్ చేసిన కేసీఆర్ రెండో టర్మ్లోనే కేంద్రానికి వెళ్ళిపోవాలని తెలంగాణ పదమే తీసేశాడు. అంటే ఎవరు ప్రజలను ఉద్ధరించాలనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళ రాష్ట్రాల మీద ప్రజల మీద ప్రీతి ఉంది అంటే మీకు ఇక్కడే తెలుస్తుంది కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించి గతంలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జెన్జీకి సంబంధించినటువంటి వారందరూ కూడా వారి చేతుల్లో ఉంది రాజకీయ నాయకుల భవిష్యత్తు. మనం చూసాం గతంలో తమిళనాడుకు సంబంధించి కావచ్చు, 5 రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి, అసలు పూర్తిగా ముఖ్యమంత్రులనే ఓడిచ్చేసినటువంటి ఒక చూసాం. మమతా బెనర్జీ కావచ్చు, లేదా స్టాలిన్ కావచ్చు, ఇలా అంతా. సో ఇలాంటి సందర్భంలో వాస్తవానికి జెన్జీ కరెక్ట్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎందుకని మనకి త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు రాకూడదు? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 15% పెట్టుబడులు అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి పూర్తి దేశం మొత్తంలో చూసుకుంటే. అదేవిధంగా ఎంతో కొంత డెవలప్ అయినటువంటి ఒక తెలంగాణలో కూడా మనం చూసుకుంటే ఇదే రకమైన డెవలప్మెంట్ జరిగితే ఎలా ఉంటుందని. వాస్తవానికి ఇక్కడ కొంత చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే ఆంధ్రాలో తిరుపతి అంటే అందరికీ తెలిసిందే, అది ఖచ్చితంగా టూరిజం ప్లేస్ కావచ్చు, మంచి కొన్ని కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు కావచ్చు, మంచి బిజినెస్ ఏరియా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే విజయవాడ కావచ్చు, ఇలా వైజాగ్ కావచ్చు, అన్ని ఏరియాలు కొంతవరకు గుర్తింపు తగినటువంటి ఒక ప్రాంతాలు. కానీ హైదరాబాద్ తప్ప తెలంగాణలో బాగా గుర్తింపు ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఏమున్నాయి, బాగా డెవలప్ అయిన ప్రాంతాలు చెప్పలేమండి. 70% కొంచెం సిద్దిపేట బాగానే చేశారు హరీష్ రావు, అంతే. ఎవరికి వాళ్ళు చేసుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకు ఉన్నంత పేరైతే లేదని చెప్పి చాలా వరకు లేదు, ఖచ్చితంగా లేదు. ఇప్పుడు తెలంగాణ జెన్జీ కూడా ఎందుకని మనకి త్రిబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్పేంటి అనేటువంటి ఆలోచనలో కూడా వెళ్తున్నారంటూ కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేటువంటి తత్వం కావచ్చు, మార్పు ఏంటో చూపిస్తా అని చెప్పి అంటున్నారు. కాబట్టి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి త్రిబుల్ ఇంజన్ సర్కార్కి? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇవాళ టీవీకే పార్టీ రావడానికి జెన్జీ కిడ్సే కారణం. ఇవాళ పశ్చిమ బెంగాల్ కూడా అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పడుకుని ఉంది, ఈవిడ టీఆర్ఎస్ అని పెట్టి మరి తండ్రిని తిడితే ప్రజలు ఓట్లేస్తారని ఈవిడ అనుకుంటోంది. అంటే నేనేదో జైలుకి వెళ్ళి వచ్చాను కాబట్టి నేను ముఖ్యమంత్రిని అయిపోతానని ఆవిడ ఫీలింగ్. కానీ ఇవి కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేదు, జనసేన ఇక్కడ వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ రావడం అంటే ఇక్కడ ఎలక్షన్స్లో నిల్చుంటే 1 బీజేపీ సపోర్టు, 2 తెలుగుదేశం సపోర్టు, వేరేసి ఒకవేళ జనసేన వస్తే మీరు చెప్పినట్టుగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు కేంద్రం సపోర్ట్, ఈ 3 కలిపి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టుగా అంటే యూత్కి మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి పరిపాలించే ఒక కొద్దిగా అనుభవం అయితే వచ్చింది. రెండోది, ఏదైనా సందేహాలున్నా పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడిని కన్సల్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూటమి కాబట్టి. ఇకపోతే కేంద్రం నుంచి బీజేపీ నిధులు ఇస్తుంది. సో ఇక్కడ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్తో సమానంగా జరిగే అవకాశం ఉంటుంది. మన కేటీఆర్ అన్నారు కదా, గుజరాత్కి తీసుకెళ్ళిపోయారు ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ నుంచి. అంటే ఎందుకు తీసుకెళ్ళిపోతారు? మీకు చేత కాకపోతే తీసుకెళ్ళిపోతారు. ఊరికే తీసుకెళ్ళిపోతే ఎవరిని ఊరుకుంటాడు? ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తుందంటే కర్ణాటక వాళ్ళు ఊరుకున్నారా? ఊరుకోకపోయినా వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కావాలి కాబట్టి లోకేష్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. సో అలా ఉంటుంది తప్ప ఒకవేళ నిజంగా జనసేన ఇక్కడ కాలు మోపగలిగితే ఖచ్చితంగా తెలంగాణకు మంచి జరుగుతుంది. తెలంగాణ అంటే ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రతి చోట నేను తిరుగుతా, ప్రతి సమస్య తెలుసుకుంటానంటున్నాడు ఆయన. ఇలాగ హైదరాబాద్ ఒకటే అభివృద్ధి జరిగిన ప్రదేశాన్ని మేము వచ్చి అభివృద్ధి చేసామంటే అర్థం ఉండదు. ఊళ్ళల్లోకి వెళ్ళాలి, ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది, ఏం చేయాలి అనేది తెలుసుకుని అక్కడ డెవలప్ చేస్తే అది నిజమైన సర్కారు. కాబట్టి అది తీసుకొస్తా అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. సో దానికి ఏం జరుగుతుంది, జెన్జీ ఎలాగ రియాక్ట్ అవుతుంది, కిడ్స్ వేచి చూడాలి. కాబట్టి కవిత లాంటి వాళ్ళని మనం పట్టించుకోకర్లా. ఇవాళ నీ 10 ఎకరాలు వెనక్కి ఇచ్చేసేయి, నువ్వు తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద కోపమా, కేటీఆర్ మీద కోపమా, అన్నగారి మీద? అది వాళ్ళు తేల్చుకోవాలి. ఇంటర్నల్గా ఉండే సమస్యల్ని వేరే రాష్ట్రంలో ఉండే ఉప ముఖ్యమంత్రికి అంటగట్టి ఇక్కడ మీరు ఎలా కొనుక్కుంటారు, మీరు కంచె తీసేయాలి అంటే మరి మొన్న మీ చిట్టా అంతా కూడా మీ వ్యక్తే కదా బయట పెట్టాడు, దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి కదా. ముందు అది సమాధానం ఇచ్చాక పవన్ కళ్యాణ్ ఆయన కొనుక్కున్నాడు, పవన్ కళ్యాణ్ కబ్జా చేయలే. ఇవాళ కబ్జా చేసిన బ్రహ్మనాయుడిని ప్రశ్నించండి మీకు దమ్ముంటే. 1100 కోట్లు నువ్వు గండిపేట చెరువులో ఎట్లా కబ్జా చేస్తావు 10 ఎకరాలు అని అడగండి.
దాని విలువ ఎంత ఇవాళ అది ముందు ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే మీరు ఫేమస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవాలా కవిత అని అడుగుతున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా తెలంగాణ జంజీ కూడా త్రిబుల్ ఇంజన్ సర్కార్ వైపు చూస్తున్నట్టుగా అయితే సంకేతాలు అందుతున్నాయి. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.